కొడుకు తండ్రిని ఎందుకు చంపిండు, దేవరని ఎందుకు చంపిండు అనే స్టోరీ మీద హైలైట్ ఉంటుంది. పార్ట్ పెట్టిండు. పార్ట్ మాత్రం త్వరలోనే రావాలని కోరుకుంటున్నా. జాన్వీ కపూర్ యాక్టింగ్ కంటే ఆమె చూపించిన విధానం బాగుంది. చూపించే 10 నిమిషాలైనా ఎక్సలెంట్ ఉంది. డ్యాన్స్ దీంట్లో డ్యాన్స్ ఆయన ఎప్పుడైనా డ్యాన్స్ మాస్టర్, డ్యాన్స్కు మాస్టర్లకే మాస్టర్. ఆయన డ్యాన్స్ బాగా చేసిన నటించట్ల ఆయన మించిన నటుడు దొరకడు అని చాలా మంది ఇండస్ట్రీలో కూడా చెప్పారు. మేడం సాంగ్స్ ఎక్సలెంట్. సాంగ్స్కు ఈ మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎక్సలెంట్ సెట్ అయింది. అనురుద్ధి మంచి బీజిఎం. థియేటర్ దద్దరిల్లు గారు చూసినంత సేపు 3 hours ఇంకా అప్పుడే అయిపోయింది అనిపించింది మాకు. అంతా ఫైట్ సీన్స్ కొంచెం ఊహకు అందకుండా అలా ప్లాన్ చేశారు వాళ్ళు. సెకండ్ పార్ట్లో చాలా హై ఇద్దామని వాళ్ళు డైరెక్టర్ గారు వాళ్ళు ప్లాన్ చేసినట్టు ఉంది. బాగుందండి. అసలు ఆయన అంటే ఆచార్య సినిమా మరి ఆయన తీశారా అన్నట్టే అప్పుడు అనిపించింది అందరికి కూడా, చూసిన వాళ్ళకి. ఈ మూవీ అయితే యాజ్ యూజువల్ ఆయన రెగ్యులర్గా అంతకుముందు 4 films చూశారు కదా, సెటిల్గా ఎలా ఉంటాయో అలాగే ఉంది. రిపీటెడ్గా సెకండ్ టైం చూసిన వాళ్ళకి ఇంకా చాలా బాగా నచ్చుద్ది మూవీ. యాజ్ యూజువల్ అండి. ఇంకా ఆయనకి ఇంకా చెప్పవలసినవి కదా, ఎప్పుడో సక్సెస్ఫుల్ అయినా ఆయన ఇంకా కొత్తగా ఆయన యాక్టింగ్ గురించి చెప్పవలసిన లేదు. హిట్టే అండి. అంటే ఇప్పుడు RRR అంటే మనకేదో అది వరల్డ్ వైడ్ ఇదైందని అలాగా చెప్పనులే, కానీ మూవీ అయితే పార్ట్ 1 మాత్రం సక్సెస్ హిట్ అవుద్ది. ఇది సేఫ్ అవుద్ది, సేఫ్ జోన్లోకి ఎంటర్ అవుద్ది మూవీ. ప్రొడ్యూసర్కి ఏమి ఇది ఉండదు, డిస్ట్రిబ్యూటర్ వీళ్ళందరూ కూడా అందరూ సెకండ్ హాఫ్లో వీ కెన్ ఎక్స్పెక్ట్. డ్యాన్స్ అయితే ఇందులో ఏంటంటే డ్యాన్సెస్కి ఉన్న అంత మూమెంట్స్ ఇందులో ఈ మూవీలో లేవు. రెగ్యులర్ కమర్షియల్ సినిమా కాదు కాబట్టి స్మాల్ మూమెంట్స్. హైలైట్ ఇంటర్వెల్ సీన్ ఒకటి, క్లైమాక్స్. యూత్ వాళ్ళే చూడం కదా, ఏజ్ వాళ్ళు చూసినప్పుడు సీనియర్ ఎన్టీఆర్ కనెక్ట్ అయితే వాళ్ళకు ఒక వైబ్స్ వస్తాయి కదా, మర్చిపోయిన వాళ్ళకి వాళ్ళు గుర్తొస్తారు. అలా రావాలనే వాడు డైరెక్టర్ అండ్ మ్యూజిషియన్ వాళ్ళందరూ సాంగ్కి పెడతాడు అనమాట. సరిగ్గా కొట్టలేదు అంతేంటో లేదు, అది చాలా రాంగ్. ఎవ్రీ ఫైట్కి గూస్ బంప్స్ వస్తాయి. బీజిఎం చాలా బాగుంది మూవీలో, చాలా అంటే చాలా. అండ్ నేను చెప్తున్నాను కదా, 100% జెన్యూన్ టాక్. నాకు మూవీ ఎలా ఉన్నా సరే నేను మోస్ట్లీ చాలా వరకు మూవీస్కి వస్తాను, బట్ ఐ గివ్ ఆల్వేస్ జెన్యూన్ టాక్. బాగాలేదంటే బాగాలేదు, యావరేజ్, ఎవ్రీథింగ్ నేను చెప్పడము. ఎందుకంటే నాకు నా వ్యూస్ చాలామంది చూసి, మా ఫ్రెండ్ సర్కిల్లో వాళ్ళు నా రివ్యూస్ చూసి మరి మూవీస్ చూసే వాళ్ళు ఉన్నారు. అందుకే నేను ఎవ్రీ టైం పాజిటివ్. ఆఫ్టర్ చూసి వచ్చినాక నా రివ్యూకి కరెక్ట్ టాలీ అయిందా అంటే 100% టాలీ అని వాళ్ళు చెప్తుండే. డ్యాన్స్లో మనకి డ్యాన్స్లో ఎన్టీఆర్ని మించినది టాలీవుడ్లో ఇప్పటివరకు ఇంకోరిని చూడలే. ఎన్టీఆర్ తర్వాత అల్లు అర్జున్, సెకండ్ అల్లు అర్జున్. ఎన్టీఆర్ ఎందుకంటే బై చైల్డ్హుడ్ ఈజ్ ఎ క్లాసికల్ డాన్సర్, ఆయనను మించి రాదు. ఎందుకంటే మనకు తెలుసు ఒకప్పుడు ఎంత లావు ఉంటుండే ఎన్టీఆర్ ఒక 10 years బ్యాక్. సో ఆఫ్టర్ దట్ అంత లావు ఉన్నా ఆయన అంత బాగా డ్యాన్స్ చేస్తుండే. జాన్వీ కపూర్ ఎక్కువసేపు లేదంట కదా సినిమాలో. జాన్వీ కపూర్ ఎక్కువసేపు లేదు. ఎలా ఉంటుంది మనమే చెప్పాలి, ఎందుకంటే ఫస్ట్ టైం మన తెలుగు ఇండస్ట్రీలో వస్తుంది జాన్వీ. సో డైరెక్టర్ గిట్ ఏంటంటే తనకి ఎలా పర్ఫామ్ అవుతుంది, ఆడియన్స్ ఎలా యాక్సెప్ట్ చేస్తారని చిన్న గ్లింప్స్ ఇచ్చిండు, బట్ మొత్తం రోల్ ఇవ్వలేడు. మ్యాక్సిమం ఏమి ఉండదు. సాంగ్ కూడా తీస్తారని కూడా అంటున్నారు మూవీలో, దావుదీ సాంగ్. దావుదీ తీసేసారు. అవును. సెకండ్ హాఫ్ అన్న ప్రెస్ మీట్లో ఇంటర్ చెప్పినట్టు 40 minutes లాస్ట్ క్లైమాక్స్ అదే బాగుంటుంది. ఫైట్స్ బాగుంటుంది అన్న, సముద్రంలో అయినా ల్యాండ్ ఫైట్స్ అయినా, ఎర్ర సముద్రం ఫైట్స్ అవైతే బాగుంటాయి. బాగా చూసిన ఫైట్స్ అయితే BFX కూడా కంపేర్ చేస్తే బాగుంది. గుడ్. కొత్తగా అనిపించింది సైఫ్ అలీ ఖాన్ క్యారెక్టర్. ఆదిపురుషుడు ఇప్పుడు వస్తాను అనుకుంటా. సైఫ్ అలీ ఖాన్ బాగుంది మూవీ. ఓకే, మా వన్ క్యారెక్టర్ బాగుంది. ఓకే, అంటే శ్రీకాంత్ గారి క్యారెక్టర్ ఎట్లా అనిపించింది? శ్రీకాంత్ క్యారెక్టర్ సేమ్ రొటీన్ క్యారెక్టర్, అదే బాగుంది. అదే విలన్ క్యారెక్టర్ అట్లా అదే బాగుంది. ఓవరాల్గా రేటింగ్ ఎంత ఇస్తాం? 3 అన్న. సెకండ్ హాఫ్ ల్యాగ్ ఉందట బ్రో. ల్యాగ్ అంటే ఫస్ట్
అవన్నీ అది కాదు, ఎవరైతే సెట్ అయ్యేవారు అనుకుంటున్నారు మీరైతే? అది నాకు తెలియదు అన్న. మీకు తెలీదా? మరి అలాంటప్పుడు జాన్వీ కపూర్ బాగాలేదని ఎందుకు అన్నారు? అవును, నేనేమన్నాను, క్యారెక్టరైజేషన్ లేదని చెప్పేసి అన్నా కానీ జాన్వీ కపూర్ బాగాలేదని మాత్రం అనలేదు. సరే సరే, సినిమాలో ఎందుకు బాగాలేదు అనిపించింది? నాకు నచ్చలేదు. ఆవిడ పర్ఫార్మెన్స్ నచ్చలేదండి? లేదు, నచ్చలేదు. అంటే వరస్టిక్ చేశారు అనమాట. అంటే క్వశ్చన్ నువ్వే వేస్తున్నావు, ఆన్సర్ నువ్వే వేసుకుంటావు. వరస్టిక్ చేశారు అని అంతే కదా పర్ఫార్మెన్స్. అది నేను అనలేదు. నాకు నచ్చలేదు. నచ్చలేదు అన్నదానికి వరస్ట్ అన్నదానికి చాలా తేడా. అవును, నచ్చలేదంటే ఎందుకు నచ్చలేదు అంతే. పెడతారు కానీ అది నేను అంటే ఆల్రెడీ మినీ వీడియో సాంగ్ చూసాం కదా, అంత అది మిస్ అయ్యేసరికి కొంచెం డిసప్పాయింట్ అయ్యి అంతే. ఎన్టీఆర్ అన్న ఆయుధ పూజ సాంగ్ బాగుంది, స్టెప్పులు ఆ మాత్రం. రేటింగ్ 4.5 ఇస్తాను 5కి. హైలైట్ అయితే దేవరా క్యారెక్టర్ అన్న. వర క్యారెక్టర్ అంతలా చూపించలేదు, మేబీ సెకండ్ హాఫ్లో చూపిస్తారేమో కానీ సన్ అండ్ ఫాదర్ అండ్ సన్ అదే అలానే వెళ్ళిపోద్ది. దేవరా క్యారెక్టరే బాగా మనల్ని అట్రాక్ట్ చేస్తుంది. వర క్యారెక్టర్ సెకండ్ హాఫ్లో కొంచెం లాగే అవుద్ది, కానీ వర క్యారెక్టర్ కూడా లాస్ట్లో ఫుల్ఫిల్ చేసేస్తాడు. మేబీ సెకండ్ హాఫ్లో పార్ట్ 2లో బాగుంటుందేమో, బాగా లెంగ్త్గా ఉంటుందేమో వర క్యారెక్టర్. డైరెక్షన్ బాగుందన్న, అంటే లాస్ట్ టైం కన్నా కొంచెం బెటరే. ఇప్పుడు లాస్ట్ టైం ఆచార్య కన్నా ఇప్పుడు కొంచెం బెటరే అనిపిస్తుంది. మ్యూజిక్ అనిరుద్ధ్ నిమిషాలు చెప్పారు. చూసుకోవాలకి ఏం చెప్తారు, చూసుకోవాలి ఏం చెప్తారు. ఎలా ఉందన్న దేవరా? బాగుందండి దేవరా. నాకైతే మాత్రం ఓకే, బాగుంది. కష్టపడ్డారు సినిమాకి. దీన్ని ఒక్కసారి నేను బాగాలేదని చెప్పలేను, ఎందుకంటే సినిమాని కష్టపడి తీశారు. విజువల్గా కూడా పాన్ ఇండియా మూవీలో పెద్ద పెద్ద క్యాస్టింగ్ పెట్టి తీసేసి దీన్ని ఒక ముక్కలో నేను అలా చెప్తా. కొన్ని సీన్లు కొన్ని మైనస్లు జరిగినాయి. ఫస్ట్ హాఫ్ చూపించేది సెకండ్ హాఫ్ చూపించి ఫస్ట్ హాఫ్ చూపించుంటే ఇంకా బాగుండేది అనిపించింది. మిగతాదంతా కూడా ఫైట్ సీన్లు కానీ, ఫైట్ సీక్వెన్స్ అండ్ సాంగ్స్ కానీ ఇవన్నీ కూడా కొరియోగ్రాఫ్ చేశారు. వాళ్ళిద్దరికి కొన్ని బస్తీ ఫైట్లు ఉంటాయి కదా, గ్రౌండ్ ఫైట్లు, ఆ ఊరు ఆచారం అనమాట. దాని తగ్గట్టుగా కొన్ని బాగానే చూపించారు. మిగతాదంటారా కొన్ని నచ్చవు, కొన్ని సీన్లు డల్లు ఉన్నాయి. నేను కాదన్నట్లా, అవి కొంచెం మార్చుకుంటే పార్ట్ 2లో అలాంటి చిన్న కరప్షన్స్ చేసుకుంటే బాగుంటుందండి. పార్ట్ 1 బాగుందా, 2 బాగుందా? అదే చెప్తాం, ఏది ఇంకా పార్ట్ 2 రాలే కదా మనకి. ఈ ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ది ఉల్టా చేసి చూడాలి, ఉల్టా తిప్పుతుంటే బాగుండేది. ఇంక మిగతాదంతా కొంచెం హై ఎక్స్పెక్టేషన్స్ ఏదైతే పెట్టుకున్నారో కొంచెం ఉండాలి అనిపించింది. బీజిఎం కానీ లేకపోతే ఇంకేదన్నా ఉంటే బాగుండు. ఈ కైండ్ ఆఫ్ ఈ స్టోరీలు కాకుండా ఇంకా వేరే నెక్స్ట్ ఈ సముద్రం లైన్ తీసుకున్నారు, కానీ కొంచెం ఏదన్నా ఉంటే బాగుండని ఏదో చిన్న వెళుతుంది. అదొక్కటే మైనస్ తప్పించి ఇంకా ఎన్టీఆర్ గారిని మనం ఎక్కడా కూడా ఆయన్ని మనం ఎలా చూడాలనుకుంటున్నామో అలాగే ఇచ్చేసాడు. 4 ఇస్తాను భయ. సూపర్ అరాచకం అంటే అరాచకం సినిమా. ఎవ్వరు కూడా చూడనోళ్ళు మాత్రం దయచేసి చూడండి. సినిమా అయితే ఒక లెవెల్లో ఉంది, సస్పెన్స్ కూడా దాని లెవెల్లో ఉంది. నెక్స్ట్ హాఫ్ చూడాలి కాబట్టి చిన్న సస్పెన్స్ పెట్టిండు. ఆ సస్పెన్స్ కూడా మీరు అందరూ చూసి ఎంటర్టైన్మెంట్గా ఫీల్ అవుతారని నేను ఆశిస్తున్నాను. యాజ్ ఏ ఎన్టీఆర్ ఫ్యాన్గా చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాను. అది మన ఏమంటారు ఆడియో ఫంక్షన్లో కూడా మొన్న క్యాన్సిల్ అయిపోయింది. సో ఆడియో ఫంక్షన్లో గల్లెగరేసాడు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ గల్లెగరేస్తున్నాం 100%. ఇది బాహుబలి, మొన్న RR దానికన్నా మించి ఎక్కువ రికార్డులు బద్దలు కొడుతుందని నేనైతే ఆశిస్తున్నాను. ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరూ ఆశిస్తున్నారు. ఏముందంటే అందులో